నమస్తేనే. ఒక్క నిమిషం ఫోటో తీస్తానే. ఒక్క నిమిషం ముందు నువ్వు కొబ్బరికాయ కొట్టాలి కాదే. టౌన్ ప్రెసిడెంట్ దేవన్ గారు, మాజీ సర్పంచ్ భూమయ్య గారు, అండార్ రవి, నేను కొడితే టైం పడుతుంది, వేరే టైం కొట్టి స్వామి 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 గారు గారు అని బర్తల స్వామి గారు, మండల అధ్యక్షుడు రామచంద్ర అన్న గారు, అమ్మాలి పెద్ద మనిషి అమ్మాలి ఎక్కడన్నా శంకర్ శంకర్, అదేవిధంగా అమ్మాలి కుమార్ సీన్ గారు కూడా శాసనసభ్యులు బస్స పెట్టాలి పరిచయంలో కొంచెం బట్ట పెట్టి రమాలి గిన్ని వేరే ఇంకా తీయాలి.
అమ్మాలేడే జంగేడు 650 సంచివేటు రైతులు వినాలే రావన్నా చంపల 650 సంచివేటు 40 కిలోలు రైతు కాంట. ఓకే, రైతులు దయచేసి 2 సూచనలు పాటించాలి గట్టిగా. పాలు లేకుండా చేయాలి, తేమ శాతం 17 ఉండాలి. కాంట పెట్టుకొని వాళ్ళ పేర్లో రైతుకు 40 కిలోల 50 కిలోలు అని రవిది కాంట పెట్టుకున్నాక రిసీట్ ఇచ్చేయాలి. సంఘం నడిపేది ఎవరు? పిఎస్సిఎస్. బుక్కులు వచ్చినాయా? ప్యాడ్ వచ్చిందా? ప్యాడ్లు ఎంట్రీ చేసి మీకు ట్రక్ షీట్ ఇస్తారు, రైతు వెళ్ళిపోవాలి. ఈ కళ్ళంలో ఆ రవి వడ్లు 10 బస్తాలు ఇవ్వడం నెత్తుకపోయినా కూడా సంఘము బాధ్యత. రైస్ మిల్లోడు కోసుకున్నా సంఘందే బాధ్యత. లారీ రాకపోయినా సంఘందే బాధ్యత. లారీ కొరకు మీ ట్రాక్టర్ పెట్టి నా వడ్లు ఉన్నాయి, ఈడ దడతానే, ఈడ మొలకలు వస్తాయి, మీకు సంబంధం లేదు. అర్థమైందా? కనుక రైస్ మిల్లోడు తప్పు చేస్తే డీసీఓ కంప్లైంట్ చేస్తాడు. ట్రాన్స్పోర్ట్ రాకపోతే డిఎం గారు ఉన్నారు, డిఎం గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు. ట్రాన్స్పోర్ట్ ఒకవేళ నోటీస్ ఇస్తారు, 1 బ్లాక్ లిస్ట్లో పెడతాం. మిల్లును కూడా బ్లాక్ లిస్ట్లో పెడతాం, చర్యలు తీసుకుంటాం. ఇది ముఖ్యమంత్రి మాట. అదేవిధంగా 2320 రూపాయలు దీని మద్దతు ధర. సన్నవడ్లు మంచి మ్యాచ్యూర్ కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా 500 బోనస్ కలిపి 2820 రూపాయలు మీకు ప్యాడ్లో ఎంట్రీ అయినాక 10 రోజుల్లోపు మీ ఖాతాల్లో పడతాయి. 11వ రోజు పడకపోతే నాకు ఫోన్ చేయండి. కనుక ఈ విషయాలు రైతులు గమనించాలి. తాలు విషయంలో మనం వెనకట స్టూల్ వేసుకొని చాటబట్టి తూర్పాల బట్టి బోరెములో పోసుకొని గుమ్మిలో పోసుకునేది ఇంటికి వచ్చి. ఇక్కడ ఇప్పుడు ప్యాడీ క్లీనర్ ఉన్నది, మీరు ప్యాడీ క్లీనర్ పట్టేసి మీరు తేమ 17 చేసి కాంటాక్ట్ రాండి, రిసీట్ తీసుకొని ఇంట్లో పట్టుకోండి. మీ డబ్బులు ఇంట్లో వచ్చి ఓకేనా? దయచేసి రైతులు కన్ఫ్యూజ్ కావద్దు. ఏ మిల్లోడైతే దోపిడీ చేస్తాడో, ఏ ట్రాన్స్పోర్ట్ అయితే దోపిడీ చేస్తాడో కఠినంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు.